నాకు మనసుకు నచ్చిన ఒక మంచి వీడియో అయితే చూశాను. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వాళ్ళ గురించి ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అనమాట. ఒకప్పుడు ఆ చేతులు సమాజం మీద తిరుగుబాటు జెండా ఎగరేశాయి. వ్యవస్థ మీద కోపంతో అర్ధరాత్రి వేళ అడవుల్లో తుపాకులు పట్టాయి. మందు పాత్రల మోత, ఎన్కౌంటర్ల సైరన్ల మధ్య చావుతో ప్రతిరోజు జూదమాడాయి. కానీ కట్ చేస్తే అదే చేతులు ఈరోజు ఏం చేశాయో తెలుసా? హింసను వదిలి శాంతి మార్గంలో జనజీవన స్రవంతిలోకి వచ్చాయి. తుపాకీ గొట్టాన్ని పక్కన పెట్టి బతుకు దెమ్మెను చేతపట్టాయి. అవును ఫ్రెండ్స్, నిన్నటి వరకు దట్టమైన బస్తరడవుల్లో రక్తాన్ని చూసిన ఆ కళ్ళు ఈరోజు రంగురంగుల స్వదేశీ చేనేత వస్త్రాల వైభవాన్ని చూశాయి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన ఒక సంచలన దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలని షేక్ చేస్తుంది. నిన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లుగా ఉన్న మహిళలు ఈరోజు మోడల్స్గా మారి రన్వేపై ర్యాంప్ వాక్ చేశారు. అసలు ఈ అద్భుత పరివర్తన వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? మారణ హోమం నుంచి ఈ మహోన్నత మార్పు ఎలా సాధ్యమైంది? ఈరోజు మన తెలుగు పాలిటిక్స్ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్లో చూద్దాం. ఈ కథలోకి లోతుగా వెళ్ళాలంటే మనం ముందుగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల గురించి మాట్లాడుకోవాలి. అంటే దశాబ్దాలుగా నక్సలిజానికి అడ్డాగా మారిన ప్రాంతం అది. అక్కడ పుట్టిన ఎంతో మంది గిరిజన మహిళలు అమాయకత్వంతోనో లేదా వ్యవస్థ మీద ఉన్న కోపంతోనో ఎర్ర జెండా నీడను చేరారు. ఊరు విడిచి, కన్నవారిని విడిచి దట్టమైన అడవుల్ని ఆశ్రయించారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఎటువైపు నుంచి బుల్లెట్ దూసుకొస్తుందో తెలియని క్షణం భయానక జీవితాన్ని అనుభవించారు. కానీ హింస ఎప్పటికీ పరిష్కారం కాదు కదా. తుపాకీ గొట్టం ద్వారా సాధించే రాజ్యం కంటే జనజీవన స్రవంతిలో కలిసి సాధించే గౌరవమే గొప్పదని వీరు ఆలస్యంగా గ్రహించారు. ప్రభుత్వాల పునరావాస పథకాలకి ఆకర్షితులై మాకొద్దు ఈ రక్తపాతం, మాకు ప్రశాంతమైన జీవితం కావాలి అంటూ సమాజం వైపు అడుగులు వేశారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయారు. నిజానికి క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే అక్కడ ఉన్న సాధారణ క్యాడర్లో అత్యధికులు స్థానిక ఆదివాసీ యువకులే. అక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది అమాయక ఆదివాసీలు, ఎంతో స్నేహపూర్వకంగా ఆత్మీయంగా మాట్లాడే మనస్తత్వం కలవారు. ఆ దట్టమైన అడవుల్లో ఎలాంటి ఆధునిక హంగులు లేకపోయినా వారి ముఖాల్లో కనిపించే ఆ స్వచ్ఛత ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే వారు చూడటానికి అచ్చం అడవి మల్లెల్లా అంత అందంగా ఉంటారన్నమాట. కేవలం కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వారు సమాజానికి దూరంగా వెళ్లాల్సి వచ్చింది. కానీ వారి హృదయాల్లో ఎప్పుడూ ఆ అమాయకత్వం అలాగే ఉండిపోయిందని చెప్పొచ్చు. లొంగిపోయిన తర్వాత వారి చేతులకి ప్రభుత్వం చేనేత మగ్గాలని పరిచయం చేసింది. దారాలు ఎలా కలపాలో నేర్పింది. సున్నితమైన వస్త్రాలని ఎలా నేయాలో శిక్షణ ఇచ్చింది. నిన్నటి వరకు సమాజంలో అలజడి సృష్టించిన చేతులు నేడు సమాజానికి అందాన్ని తెచ్చే అద్భుతమైన వస్త్రాలని నేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సంస్కృతికి ప్రతీక అయిన కోసా సిల్క్ వస్త్రాలని నేయడంలో వీరు నిపుణులుగా మారారు. ఆ నమ్మకమే నిన్నటి చేనేత అంటే జాతీయ చేనేత దినోత్సవం రోజు రాయ్పూర్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో ఒక చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక గ్రాండ్ ఫ్యాషన్ షో అయితే ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద డిజైనర్స్, విఐపీస్ అంతా కూడా వచ్చున్నారు. ప్రొఫెషనల్ మోడల్స్ ర్యాంప్ మీద నడుచుకుంటూ వస్తున్నారు. కానీ ఒక్కసారిగా అక్కడ యాంకర్ అనౌన్స్మెంట్ చేయగానే ఆడిటోరియం అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. అంటే స్టేజ్ మీదకి ఒకప్పుడు అడవుల్ని శాసించిన మాజీ మహిళా నక్సలైట్లు అడుగు పెట్టారు. వారు ధరించింది వెస్ట్రన్ దుస్తులు కాదు, తాము తమ సొంత చేతులతో నేసిన అచ్చమైన సాంప్రదాయక కోసా సిల్క్ చీరలు అనమాట. ఆ చీర కట్టులో వారి ముఖాల్లో కనిపించిన ఆత్మవిశ్వాసం, ఆ నడకలో కనిపించిన గంభీరత్వం చూసి అక్కడ ఉన్న వారంతా కూడా షాక్ అయిపోయారు. ఒకప్పుడు పోలీసులను చూస్తే అడవుల్లోకి పారిపోయే ఆ మహిళలు ఈరోజు వందలాది కెమెరా ఫ్లాష్ లైట్ల మధ్య సమాజం ముందు తల ఎత్తుకుని నడిచారు. ఆ దృశ్యం చూసి హాల్లో ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడి చప్పట్లతో వారి మార్పుకి సలాం కొట్టారు. ఇది కథ అసలైన విప్లవం, ఇది కథ ప్రజాస్వామ్య విజయం అనిపించినప్పుడు ఆ సంఘటన చూస్తుంటే. ఈ సంఘటన కేవలం ఒక ఫ్యాషన్ షో మాత్రమే కాదు, ఇది దేశంలోని నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బలమైన సందేశం. హింస వల్ల కన్నీళ్లు, నష్టాలు తప్ప ఏమీ మిగలవు. అదే శాంతి మార్గంలోకి వస్తే సమాజం మిమ్మల్ని గుండెలకు హత్తుకుంటుంది అనడానికి ఈ మహిళలే సజీవ సాక్ష్యం అని చెప్పొచ్చు. తుపాకీ గొట్టం కంటే చేనేత మగ్గం పవర్ఫుల్ అని నిరూపించిన ఈ వీరనారీమణులకి తెలుగు పాలిటిక్స్ తరపున హ్యాట్సాప్ చెప్దాం. అయితే ఇక్కడ ఇంత భావోద్వేగంతో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, నేను గతంలో ఒక ఛానల్లో వర్క్ చేసినప్పుడు నక్సల్స్ ఇంటర్వ్యూ కోసం బస్తర్, ఛత్తీస్గఢ్ అడవుల్లోకి 2-3 సార్లు వెళ్ళడం జరిగింది.
సో అక్కడ చూసిన ఆ పరిస్థితులు ఈరోజు అంటే జనరల్గా మన సమాజంలో ఉండే వాళ్ళకి కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, ఒక ప్యాషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మావోయిస్టులను చూసినప్పుడు అది గతంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడు ఒక ప్యాషన్ నుండి అనిపించేదన్నమాట నక్సల్స్ ఎంత గ్రేట్ అని. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకు ఈ జీవితం వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళ వల్ల సమాజంలో ఏ మార్పు వస్తుంది అని అప్పుడు అనిపించింది. అక్కడ ఉన్న చాలామంది ఏదైతే మహిళా నక్సలైట్స్ ఉన్నారో అప్పుడు నేను చాలామందిని కూడా కలిశాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళే నన్ను చాలా దగ్గరుండి చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా, చాలా స్నేహపూర్వకంగా ఆదరించారు కూడా. అలాంటి వాళ్ళంతా వచ్చి ఈరోజు ర్యాంప్ మీద నడుస్తుంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. సో అందుకే ఈ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇలా నక్సల్స్ మన ప్రపంచంలోకి వచ్చి తుపాకీ వదిలిపెట్టేసి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని పొందడాన్ని మీరు ఎలా చూస్తున్నారు, దాన్ని కామెంట్స్ రూపంలో మీరు తప్పకుండా తెలియచేయండి. జై హింద్. Please subscribe Telugu Politics.